హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీభవ ఏదైతే రైతులకు ఇచ్చేటటువంటి పెట్టుబడి సహాయం ఉందో దాన్ని ప్రకటించడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్తాను. అలాగే ఈ కార్డు ఉన్నవారికి మరియు లేని వారు కూడా డబ్బులు ఇస్తారు. సో ఆ కార్డు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ముందుగా 12,000 కోట్లు సదిం కేటాయించడం జరిగింది. సో 12,000 కోట్లు కూడా ముందుగా భూ యజమానులకు అనుకున్నారు. అయితే భూ యజమానులతో పాటు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అంటే కౌలు చేసే రైతులకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆ యొక్క నియమం పెట్టడం జరిగింది. సో ఎక్కువగా చేసేది ఎవరంటే కౌలు రైతులే. భూ యజమానులు భూమిని కొనేసి కౌలుకి ఇచ్చేసి వాళ్ళు పిఎం కిసాన్లు రైతులకు వచ్చేటటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి పొందుకుంటున్నారు. కౌలు రైతులు వచ్చేటప్పటికి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, పెట్టుబడి పెట్టి వడ్డీలకు తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇలాంటి వారికి కూడా ప్రభుత్వ ఆర్థిక సహాయం చేయబోతుంది. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వారికి కార్డు కంపల్సరీగా ఉండాలి. ఇది ఏం కార్డు అంటే ఫార్మర్ డిజిటల్ కార్డు అంటారు. ప్రతి దానికి కూడా ఇప్పుడు ఒక ఐడెంటిటీ కార్డు తీసుకుని రావడం జరుగుతుంది. స్టూడెంట్స్కి ఏమో ఆధార్ కార్డు, భారతదేశంలో ఉండడానికి ఆధార్ కార్డు, రైతుకైతే ఈ యొక్క ఫార్మర్ డిజిటల్ కార్డు ఇలా తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వీరికి ఫార్మర్ డిజిటల్ కార్డు లేకపోయినా కూడా వారికి యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు వేయడం జరుగుతుంది. ఇది ప్రామాణికం ఏం కాదు, అంటే మంచిది అని తెలియజేయడం జరుగుతుంది. అంటే మీకు రైతుకు సంబంధించిన ఉచిత పెట్టుబడి సహాయం, అలాగే పంటల బీమా, యంత్రసేవ పథకం, ఎరువుల సబ్సిడీ ఇవ్వడం, అలాగే పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఇవ్వడం చేస్తారు. సో ఈ కార్డుకి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు సచివాలయంకు వెళ్ళి మీ ఆధార్ కార్డు, మీరు పొలం చేస్తున్నటువంటి 1B అడ్డంగిల్, అలాగే కౌలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే అంటే వాళ్ళు ఏ పొలానికి కౌలు చేస్తున్నారు ఆ సర్వే నెంబర్ అక్కడ చెబితే అది దేవుడి మాన్యమా లేకపోతే ఎవరైతే యజమాని దగ్గర కౌలు చేస్తున్నారా అనేది అక్కడ మీరు నమోదు చేయవలసి ఉంటుంది. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను మే నెలలో విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ నెలలో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. పొలానికి సంబంధించిన 1B అడ్డంగిల్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్లు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మే నెలలో ఏ తేదీని విడుదల చేస్తారనేది మళ్ళీ వీడియో చేసి చెబుతాను. బడ్జెట్ అయితే కేటాయించేశారు, డేట్ మాత్రమే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. చేస్తే నేను వీడియో చేసి చెబుతాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.